18 మందిని ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మెట్టునిచ్చినారు. అక్కడ ఏమయ్యా ఎవడోడో వచ్చి నా నెత్తిని చేయబడుతున్నాడే, నా నెత్తిని కాలేస్తున్నాడే, అటువంటి వాళ్ళని పాపాలు చేసిన నా నెత్తిని కాలు పెట్టుకోవడం నాకు అవసరం అంటే అప్పుడు స్వామి వరం ఇచ్చారనమాట. అమ్మా నీ నెత్తిన అడుగు పెట్టాలంటే ఎవరైనా సరే 41 రోజు దీక్ష చేసి కఠినంగా అంటే బ్రహ్మచర్యము, తక్కువగా తినడం, మితాహారం, కంటికి నిద్ర కానీ భక్తితో భజన చేసుకుంటూ ఎక్కడైనా పూజను తెలిస్తే పొండి ఫస్ట్ అదే అరబతాలు దూరము వీళ్ళు ఎప్పుడో కూడేస్తున్నారు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నిద్ర నేను రాత్రి పోయినా, నిన్న పోయినాను, మొన్న పోయినాను అనేసి అందరూ నిద్రపోయేవాళ్ళు. ఎక్కడైనా సరే పూజను తెలిస్తే కాశీలోనైనా సరే పొండి స్వామి. ఎందుకంటే ఈ 41 రోజులైనా మనం ఏదైనా కనీసం భక్తితో ఉంటాం. పక్కనోడికి భయపడు ఈ మాల ఉన్నదని మెల్లనైనా సరే 2 పూట్ల స్నానం చేస్తాం. లేదంటే వారం రోజులు కూడా వెలుగు పోసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది, నేనే అనుకోండి కదా. కాబట్టి బలవంతంగానైనా సరే వాడు మునగుతున్నాడు అని చెప్పి మాల మెల్ల ఉన్నది మునగుతామా లేదా, దండం పెడతామా లేదా, మిగిలిన టైంలో దండం కింద మనకి ఏమీ ఉండదు. కాబట్టి ఆ కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించి మితాహారం తిని భక్తితో ఉంటాం. కాబట్టి ఈ గురుస్వామి చేత ఇరుముడి కట్టించుకొని మెట్లు మనం ఎక్కుతాం. కాబట్టి అందరూ ఎక్కుతారా మెట్లు? 18 మెట్లు ఎక్కుతారు అందరూ? ఇరుముడి ఉండే వాళ్ళే కదా ఎక్కుతారు. ఇరుముడి లెక్కలు ఉంటేనే 18 మెట్లు ఎక్కిస్తారు, లేదంటే బయట సివిల్ గా ఉన్న లెక్కిస్తారు. కాబట్టి ఇరుముడి కట్టుకొని ఎవరైతే భక్తితో ఉండి 41 రోజు దీక్ష చేస్తారో వాళ్ళు మాత్రమే నీ నెత్తిన కాలు పెడతారు అని అమ్మవారికి మాట ఇచ్చారు. కాబట్టి స్వామి 41 రోజు దీక్ష, 41 రోజు అక్కడ ఇప్పుడు చెప్పినట్టు 10 రోజులు, 1 రోజు, 2 రోజులు అట్లాంటి కార్యక్రమం చేస్తే మనకు ఒకసారి పోయేసి వచ్చినాక ఏం కాలేదనుకోవచ్చు. ఎక్కడో ఒక దగ్గర బెడిసి కొడతాది, గుర్తు పెట్టుకోండి. అయ్యప్ప దీక్ష అంటే సామాన్యం కాదు స్వామి శరణం. ఆయన పోయేసి వచ్చినాడు, మొన్న నేను పోయేసి వచ్చిన ఏం కాలేకపోతాను ఆడ ఏముండదు. ఒకప్పుడు గురుస్వామి అంటే భయము గౌరవం ఉండేది. ఇప్పుడు దొరకట అది వయసులో చిన్నోడా పెద్దోడా అనేది కాదు. గురువు అనేది ఎవరికి ఏ దేవుడికైనా ఉందా? లేదు. పాపన అయ్యోరు ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఇప్పుడు చిన్నదానికైనా సరే గురువు చేతను ఏదైనా బోధించుకోవాలి. గురువు అనేది లేకపోతే చీకటే, సరేనా? గురువు చేత అయ్యప్ప స్వామి దీక్ష చేసినట్టే గురువు చేతనే మాలేపించుకోవాలి, గురువు చేతనే ఇరుముడు కట్టించుకోవాలి, గురువే వచ్చి పటమైనా పెట్టాలి. ఇంకే దేవుడికైనా ఉందా? ఆ భాగ్యాన్ని ఎవరు కల్పించినాడో ఈయన కల్పించినాడు మనకు. కాబట్టి అమ్మవారిని ఎత్తిన అడుగు పెట్టాలంటే మనం సక్రమంగా దీక్ష అనేది ముగించుకుంటేనే అమ్మవారిని ఎత్తిన అడుగు పెట్టడం. ఇక్కడ మనం ఎన్ని చేష్టాలు చేసేసి నెత్తిన కాలు పెడితే అమ్మ చూపిస్తుందని చెప్పారు పాపము, అలాగనే ఉంటుంది అనమాట. కాబట్టి సక్రమంగా నియమాలు పాటించండి. ఈ ఆది దేవతలకు ఒక్కొక్క వాయిద్యం కూడా ఉంది. డప్పు, డమరుకము, సన్నాయి, దోలు అనేసి ఉన్నాయి కదా మనకు వాయిద్యాలు. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క వాయిద్యం అనేది కూడా ఉంది స్వామి. దాని గురించి మా విజయస్వామి క్లుప్తంగా వివరిస్తారు. ఒక్కొక్క మెట్టుకి ఎవరు దాని యొక్క మనలో ఉండేది కామము, మదము, మత్సర్యము, లోపము, దమ్మము అనేది మన శరీరంలో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు యొక్క విధానం అనేది స్వామివారు వివరిస్తారు. ఒకసారి చెప్పుకుందాం స్వామి శర్మ. లేట్ అయిపోయింది, నేనేమనుకోవద్దు, ఇదే పరిస్థితి. స్వామి శరణ. అవునా? హరిహరుల సంగమంతో జన్మించిన ఆయన కాబట్టి శివలింగ ఆహార రూపంలో ఉంటాడు. కింద ఉన్నది ఏం పీఠం అంటాం స్వామి? పీఠం. ఆయన కూర్చొని పీఠం